ఖజానాను దోచేయాలన్న ప్లాన్, సినిమాల్లో హీరోలాగా పోజులు, విలన్లలా కాల్పులు, చివరకు పోలీస్ సైరన్ వినిపించగానే కమెడియన్లలా పరార్. హైదరాబాద్ లో పట్టపగలు కనిపించిన దృశ్యాలివి. గతంలో ఎప్పుడు వినని ఘటనతో నగరం ఉలిక్కిపడింది. గన్స్ తో బెదిరింపులు, కాళ్లలో కాల్పులు, ఓ అర్ధగంట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో అసలు ఏం జరిగింది? అది అంతర్రాష్ట్ర దొంగల ముఠాపనా, ఇన్సైడర్స్ జాబా? మనీ హైస్ట్ తరహాలో దోపిడీకి ప్లాన్. షట్టర్ ఎత్తగానే ఎంటర్ అయిన దోపిడీగాళ్లు. గన్స్ తో బెదిరించి దోచుకెళ్లే ప్రయత్నం. పట్టపగలు కనిపించిన హాలీవుడ్ మూవీ తరహా సీన్స్. హైదరాబాద్ లో పట్టపగలు ఇలాంటి దోపిడీ యత్నం జరుగుతుంది అని ఏ రోజైనా అనుకున్నామా? ఇన్నాళ్లు రాత్రులు షట్టర్ బ్రేక్ చేసి దోచుకెళ్లిన ముఠాలను చూసాం, కానీ ఇప్పుడు సినిమా స్టైల్లో బరి తెగించి ఇలా చొరబడటం ఫస్ట్ టైం చూస్తున్నాం. అది కూడా చిన్న చితక షాప్ కాదు, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అనేక బ్రాంచీలు నడుపుతున్న ఖజానా నగల దుకాణం. షాప్ లోకి ఎంటర్ అయిన దొంగల వీడియో మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షాప్. పటాన్ చెరు ఓఆర్ఆర్ ఎంట్రీకి చాలా దగ్గరగా ఉన్న పెద్ద నగల దుకాణం ఇదే. షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువే కాబట్టి నగల షాపులో చాలా సరుకు కూడా ఉంటుంది. ఉదయం 10 గంటలు. అప్పుడే షట్టర్ ఓపెన్ చేసిన డిప్యూటీ మేనేజర్ కొద్దిమంది సిబ్బందితో షాపులో అన్ని రెడీ చేసుకుంటున్న సమయం అది. ఉదయం 10:30. చాలా సింపుల్ గా ముఖానికి జస్ట్ కర్చీఫ్లు కట్టుకొని గన్స్ తో ఎంటర్ అయింది గ్యాంగ్. బ్లాక్ షర్ట్, ఆరెంజ్ షర్ట్, గ్రీన్ షర్ట్, బ్లూ షర్ట్, లాస్ట్ కి బ్యాగ్ తో రెడ్ షర్ట్. మొత్తం 5గురు దోపిడీ దొంగలు ఖజానా షోరూమ్ లోకి ఎంటర్ అయ్యారు. వీరికి ఇంకో 2 కూడా సహకరించారు. అప్పుడే బయటకు వెళ్తున్న ఓ ఉద్యోగిని గన్తో బెదిరించి లోపలికి తీసుకెళ్లాడు ఆరెంజ్ షర్ట్ దొంగ. పక్కా ప్లానింగ్, పగడ్బందీ స్కెచ్ తో లోనికి ప్రవేశించి దోపిడీ చేయడానికి సిద్ధపడ్డారు. అక్కడే మొదలైంది అసలు డ్రామా. దోపిడీ దొంగలతో సిబ్బంది తీవ్రంగానే పోరాడారు. గన్తో బెదిరించినా బెదరలేదు. ముందు షాప్ లోకి ఎంటర్ అయిన దొంగలు గన్స్ తో బెదిరించి సిబ్బందిని మూలకు కూర్చోబెట్టారు. డిప్యూటీ మేనేజర్ కు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి లాకర్స్ తాళాలివ్వాలని బెదిరించారు. అయితే వారి ప్లాన్ ఇక్కడే బెడిసికొట్టింది. సిబ్బంది గాని డిప్యూటీ మేనేజర్ గాని వారికి తాళాలివ్వలేదు. అసలు లాకర్ తాళాలే మా దగ్గర లేవని చెప్పేశారు. ఇవన్నీ మేనేజర్ దగ్గర ఉంటాయని, మా దగ్గర అలాంటివి ఉండవని తేల్చి చెప్పారు. మేనేజర్ దగ్గర తాళాలు ఉండడం వల్ల ఆయన వచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుందని చెప్పారు. కానీ ఆ దొంగలు వినలేదు. డిప్యూటీ మేనేజర్ ను బెదిరించారు. నీ దగ్గరే తాళాలుంటాయని పదే పదే అతడిని వేధించినా తన దగ్గర లేవని సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆ దొంగలు అతడి కాలులో బుల్లెట్ దింపారు. ఇప్పుడైనా ఇవ్వాలని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. దీంతో షాప్ లో ఉన్న 25 మంది సిబ్బంది వణికిపోయారు. వారి దగ్గర లేని సేఫ్ లాకర్ కీస్ ని ఎలా తీసుకురాగలరు? అదే విషయాన్ని చెప్పడంతో షాపు డిస్ప్లేలో ఉన్న సిల్వర్ ఐటమ్స్ ని బ్యాగ్ లో వేసుకున్నారు. 3 సిబ్బందిని గన్స్ తో బెదిరించి సిల్వర్ ఐటమ్స్ ను బ్యాగుల్లో వేసుకోవడం ప్రారంభించారు. చేత్తోనే అద్దాలు పగలగొట్టారు. ఓ నిందితుడి చేతికి గాయమై రక్తం కారుతున్నా దొంగతనాన్ని మాత్రం ఆపలేదు. 10 నిమిషాల్లో అన్ని సర్దేసి అక్కడి నుంచి ఉడాయించారు దొంగలు. స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ, ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. ఖజానా జ్యువెలర్స్ లో ప్రతిరోజు ఉదయం 10:30కు మీటింగ్ ఉంటుంది. అక్కడ సిబ్బంది హాజరవుతారు. ఆ రోజు విధులకు సంబంధించిన ఆదేశాలు వివరిస్తారు. అనంతరం లాకర్లు ఓపెన్ చేసి బంగారు నగలను షాప్ మొత్తం సర్దుతారు. సాయంత్రం వెళ్లే సమయంలో తిరిగి ఆ నగలన్నీ సేఫ్ లాకర్లలో పెట్టి తాళాలు వేసి మేనేజర్ ఇంటికి వెళ్లిపోతాడు. ఇది వారి డైలీ రొటీన్. అయితే ఈ రోజు మేనేజర్ రాకపోవడం వల్ల దొంగలకు బంగారం దొరకలేదు. దీంతో బయట డిస్ప్లేలో ఉన్న సిల్వర్ నగలని ఎత్తుకెళ్లారు. అయితే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఈ దోపిడీకి కారణమెవరు? ఎలా వచ్చారు? వీరి సీరియల్ చోరీలు చేసే గ్యాంగా, లేక సిబ్బంది ప్రమేయంతో కూడిన గ్యాంగా? నిందితుల్లో 3 దగ్గర గన్స్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం 2 రౌండ్ల కాల్పులు జరిపారు. సీసీ కెమెరాను కూడా కాల్చాలని చూసినా వారి వల్ల కాలేదు. ఈ 2 రౌండ్లకు సంబంధించిన బుల్లెట్ షెల్స్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాలను అలర్ట్ చేశారు. బోర్డర్ల దగ్గర చెకింగ్స్ పెంచారు. అన్ని సీసీటీవీలను పరిశీలిస్తూ వారిని ట్రాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 2 షాట్స్ ఫైర్ అయినాయి. ఒకటి
ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి మనకి. నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము, వాళ్ళు చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో చెప్పాము. చందానగర్కు కూతవేటు దూరంలో ఉంటుంది KPHB ఫేజ్ 7. ఇక్కడ అంతకు ముందే మరో దోపిడీ జరిగింది. నాగేశ్వరరావు అనే రిటైర్డ్ ఉద్యోగి MIG 14లోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. రాత్రి 2:30 సమయంలో 3 దొంగలు చొరబడి వారిని రాడ్లతో చంపేస్తామంటూ బెదిరించారు. నాగేశ్వరరావును కొట్టి ఆయన భార్య మెడలో బంగారు గొలుసు, ఇంట్లో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు మొత్తం సుమారు 20 తులాలు, 3 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. వీరి పక్కింట్లోనూ దోపిడీ చేసేందుకు యత్నించగా ఆ ఇంటి వారు అరుస్తూ వారిని అడ్డుకోవడంతో దోపిడీ దొంగలు అక్కడి నుండి పారిపోయారు. 240 ఆ ప్రాంతంలో మా పాప చదువుకుంటుంది. మా పాప నిద్రపోలేదు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఆమె ఫస్ట్ ఎవరో దునికిన సౌండ్ వచ్చిందట. ఇది అప్పుడప్పుడు కుక్కలు కూడా దునుకుతుంటాయి, కుక్కలేం లే అనుకుందట. తర్వాత మళ్ళీ మెటల్ సౌండ్ వచ్చింది, ఈ గొల్లాలు కొడుతున్నాడు. దానికి డౌట్ వచ్చేసి అమ్మ దొంగలు వచ్చినట్టున్నారు, ఇట్లా బేడం కొడుతున్నారు అనగానే ఫోన్ చేసింది. చేయగానే ఆమె లేచింది, దొంగలు వచ్చారట అనగానే నేను ఎమ్మటే కాళ్ళలోకి వచ్చి డోర్కెళ్ళి చూసేసరికి ఇంత పొడుగు రాడ్డు ఈ 2 తలుపుల సందలంగా అవుపడుతుంది. అమ్మ ఇది పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది, సరే ఏం చేయాలని సరే నేను ఎమ్మటే ఆ రాడ్ అందుకున్నాను. ఆ రాడ్ అందుకొని ఫస్ట్ అయితే వీళ్ళని లోపల రానియకుండా చేయాలని చెప్పేసి ఆ రాడ్ అందుకొని భుజం యువతల తలుపుకి భుజం అందించి మా అమ్మాయికి 100కి ఫోన్ చేయి, హరిబాబుకి ఫోన్ చేయి, చందుకు ఫోన్ చేయి అని చెప్పేసి నేను ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే నేను ఈ తలుపుని ఇట్లా నా వైఫ్ను ఆ తలుపుకు నువ్వు గట్టిగా ఉండు, ఇక నువ్వు గట్టిగా ఉండు అని చెప్పేసి ఇక అరసడు మొదలుపెట్టిన. 3 దొంగలు ఇనుప రాడ్లను ఉపయోగించి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారని వారి కోసం గాలిస్తున్నామన్నారు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి. చందానగర్లో ఉదయం 10:30కు దోపిడీ చేసిన వాళ్లు ఈ మిడ్నైట్ దొంగలు ఒకే గ్యాంగ్ మెంబర్సా? ఒకే రోజు ఒకే జ్యూరిస్డిక్షన్లో 2 దోపిడీలు జరగడం చూస్తుంటే చాలా అనుమానాలే రేకెత్తుతున్నాయి. ప్రస్తుతానికి 2 గ్యాంగ్స్ ఒకటే అన్న ఇన్ఫర్మేషన్ ఏమీ లేదంటున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం సైడ్ వెళ్తుంది, సో అటు సైడ్ వెళ్ళి ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ us ఇన్వెస్టిగేట్, దెన్ ఓన్లీ వి విల్. ఇంతకీ ఈ 2 దోపిడీలకు పాల్పడింది ఎవరు? ఖజానాని దోచేంత ధైర్యం ఎవరిది? వీళ్లు ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠానే అయ్యుంటారని అనుమానాలున్నాయి. బీదర్లో 2 ATMల దోపిడీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటేనా? పోలీసులే తేల్చాలి మరి.